वो सबसे पहले हमारे के सीनियर पोस्ट लीडर बीजेपी के श्री नीलकंठ जी से मैं रिक्वेस्ट करता हूँ। అందరికీ నమస్కారం. అనేక సంవత్సరాల చరిత్ర మన శరబజార్కు ఉంది. అనేక సేవలు అందిస్తూ ఈరోజు పుర ప్రజలకి వారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు కానీ బంగారు వ్యాపారస్తులందరూ కూడా వారు వ్యాపారాలు చేసుకుంటూ మన యొక్క ఆధునిక పేరుని ప్రసిద్ధిగాంచినటువంటి సందర్భంలో మనం చూసాం. అంతేకాకుండా ఆధుని చరిత్రలోనే హిందూ ముస్లింలు కలిసి ఉండేటట్టుగా ఈ వ్యాపారం కూడా అనేక తోడ్పాటును అందిస్తూ ఈ యొక్క అసోసియేషన్ కూడా నేను అనేక సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. అసోసియేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు, పేదవారికి అవసరమైనటువంటి వస్తువులు కానీ, భోజన సౌకర్యాలు కానీ, ముఖ్యంగా మన అవ్వ జాతరప్పుడు చేసేటటువంటి సేవలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మరియు అనేక మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం కనుక మన శరభద్రవతి గారు వారు ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ముందుండి నడిపించవలసిందిగా వారి మరొమరి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక చెప్పారు పార్థసారథి గారి గురించి, మన ఎమ్మెల్యే గారి గురించి. ఎమ్మెల్యే గారు మనకు రావడం, ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. ఆయన ముందుగా ఎంపీగా పోటీ చేద్దామని ప్రయత్నం చేశారు. దాని తర్వాత అన్నారు ఎంపీగా కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలని 5 సంవత్సరాల పాటు ఊరికే నేను కూర్చోలేను, ఎక్కడైనా కానీ అవకాశం ఉందన్నప్పుడు వాళ్ళు నిజంగా చెప్తున్నా మనందరం గట్టిగా చెప్పడం సాధ్యత వాళ్ళ ఆదోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన 2019లో పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు, మన ఆదోని కూడా పర్యటన చేశారు. ఇదే కాకుండా ఆదోన్లో అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాతావరణం కూడా మనకి బాగా తెలుసు. ముఖ్యంగా మేమందరం కోరేది ఒకటే, మనమంతా ఏం కావాలి, మనకు అభివృద్ధి కావాలి. నిజంగా చెప్తున్నా 100% ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో ఆయన చేసి చూపిస్తాడని చెప్పి సభాముఖం మీ అందరూ తెలియజేసుకుంటూ, శరభద్రకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఆయనతో వ్యక్తిగతంగా ఎప్పుడైనా వచ్చి కూర్చొని మన సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై అన్నదానంలో ఏ రకంగా యుద్ధం చేస్తాడో మీకు తెలుసు. అర్జునుడు సవ్యసాచి, సారథి ఎవడు? కృష్ణుడు. కృష్ణుడు అంటే మీరంతా ఓటేసేవారు, మీరు ఓటేసి ఆయన రథాన్ని నడుపుతున్నారు. ఇది వాస్తవమైన విషయం. కనుక సారికి పట్టుదల ఉంది, మీరు తప్పు చేయవద్దండి. నేను మీకు 100% మీకు సపోర్ట్ చేస్తాను. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకుపోయే అవసరం లే, ప్రకాశ్ చేయని అవసరం లే, అక్కడ ఇంకొక మంచి అవసరం లే. డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి మీ సమస్యని చెప్పుకొని పరిష్కారం చేయగలరు. ఒకవేళ సార్ అందుబాటులో లేకుంటే నేనంటూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. ఎందుకంటే మీ అందుబాటులో సార్ ఎప్పుడైనా విజయవాడ మీటింగ్స్ పోతారు, పోయినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వారి తరపున నేను మీకు అటెండ్ అవుతాను, ఈ సమస్యలో పాల్పంచుకుంటాం. ఎందుకంటే మాది కూడా గోల్డ్ ఉంది, మేము కూడా బంగాళ వ్యాపారం చేస్తాం. మా పిల్లలు చేస్తారు కానీ నేను ఎప్పుడు రాను. వీళ్ళ సమస్యలు ఎన్నోసార్లు వస్తే కూడా పోలీస్ స్టేషన్లో వచ్చి కొట్లాడినాను చాలాసార్లు. పట్టుకున్నప్పుడు దాని విషయంలో పోలీసులతో పెద్ద ఆర్గ్యుమెంట్ చేసి తీసుకుపోయాను. ఒక కేసు అయితే తాడపత్రికి తీసుకుపోయింది, ఒక కేసుని. ఆయన చనిపోయాడు పాపం. ఆడ నేను తాడపత్రికి పోయి అక్కడ పట్టుకోకపోతే మళ్ళీ ఏఎస్పీ దగ్గర పోలేదు, మళ్ళీ అక్కడ పోయి మాట్లాడి ఆయన్ని తీసుకువచ్చి మళ్ళీ ఆదరణలో వదులున్నాను. ఈ రకమైన హరాస్మెంట్ పోలీసు వాళ్ళు ఉంటారు. దీన్ని సమరస్యంగా వీళ్ళు పరిష్కారం చేస్తారనే నమ్మకం
మా అసోసియేషన్ వాళ్ళందరికీ ఉంది, మీరు చేయగలని నమ్మకం మాకు ఉంది. ఈ సంఘానికి సంబంధించిన ప్రతి సభ్యులకు మీ పైన నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ 4 మాటల అవకాశం కల్పించిన జిల్లా పంచాయతీ పరిషత్ అధ్యక్షుల వాళ్ళకి, సెక్రటరీ వాళ్ళకి, అలాగే ప్రతి సభ్యులకు పేరు పేరున నమస్కారం చెబుతూ భారత్ మాతాకు థ్యాంక్ యూ. तो हमें कैश के कस्टोडियन है, एक्चुअल पब्लिक का पैसा है। पब्लिक लाके देती है हमारे को पैसा लेके बाल बनाने, वही पैसा लेके हम सोना लाने जाते हैं। इसमें कोई गैम्बलिंग नहीं है, इसमें कोई स्मगलिंग नहीं है, इसमें कोई इलीगल नहीं है। पब्लिक का पैसा कैरी करके हम जाके सोना ला रहे हैं। मैं इंफॉर्मेशन के लिए बोल रहा हूँ कि वी आर नॉट इलीगल पर्सन्स। हम धंधा कर रहे हैं, लोगों की सेवा कर रहे हैं, हम थोड़ा खा रहे हैं, लोगों को भी बचा रहे हैं। एक बात। दूसरी बात, अपने किसी बिना रुकावट के हमारे रेस्पेक्टेड एमएलए डॉक्टर पार्थसारथी जी से रिक्वेस्ट करता हूँ, वो एक ऐसे इंसान है, अदोनी में तारीख लिखी जाएगी, सिर्फ 20 दिन में 20 मैच खेले, चौके लगे और मैच जीते। शायद लोग 15 20 साल 25 साल से ट्राई कर रहे हैं, काउंसलर बन नहीं सके। साहब सिर्फ 20 दिन में एमएलए बने, और एमएलए बनने के बाद पूरी अदोनी के एंटायर 2.5 लाख लोगों की दिलों में अपनी जगह बना ली। बहुत ही देता हूँ जिस तरह से लोगों के दिल में अपना नाम रखा है, उसी तरह आगे काम करेंगे बोलकर विश्वास भी करता हूँ। धन्यवाद। रिस्पेक्टेड डॉक्टर पार्थसारथी जी, Respected members of the desk, of the desk. మా అసోసియేషన్లో కొన్ని సమస్యలు ఉండగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాం. పర్టికులర్గా మా ఇష్యూ, మా షరాబ్ బజార్లో ట్రాఫిక్ ఇష్యూ ఉంది. ట్రాఫిక్ అండ్ పార్కింగ్ ఏదైనా ఒకటి అనుకోండి. ఈ ఓల్డ్ టౌన్ ఏరియాకు న్యూ టౌన్ కనెక్టింగ్ మా రోడ్ ఒకటే యాక్టివ్. దీనివల్ల ట్రాఫిక్ ప్రెషర్ మా రోడ్కి ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత పార్కింగ్ విషయంలో నేను గర్వంగా చెప్తున్నా, మా అసోసియేషన్ ఓన్లీ వన్ అసోసియేషన్ పార్కింగ్ లో ఆల్టర్నేటివ్ పార్కింగ్, వన్ సైడ్ పార్కింగ్ వీక్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎంటర్టైన్మెంట్ అక్కడక్కడ అటు ఇటు పెట్టున్నారు, ఆ ఇబ్బందులు కలుగుతున్నాయి, ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి డౌట్ లేదు. సో ట్రాఫిక్ ఇష్యూ ఒకటి, పార్కింగ్ ఇష్యూ ఒకటి, దానికి ఎలాగ క్లియర్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా మాకు తెలిసింది చెప్పాము. సార్ వారు దానికి ఎలా హెల్ప్ చేయగలుగుతారో సార్ వాళ్ళ ఇష్టం. సో షరాబ్ బజార్ ద్వారా పీక్ అవర్స్ లో 7 సీటర్ ఇక ఆ పైన వాహనాలకు ట్రాఫిక్ పై ఆంక్షలు పెట్టడం ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా పెంచాలి అంటే ఆలమగుడి దగ్గర నుంచి, ఆలమదమ్మ స్కూల్ దగ్గర నుంచి గౌరవాల ఇంటి వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి సతీష్ మెడికల్ స్టోర్ నుంచి అక్కడ వరకు లాస్ట్ వగాణి అమ్ముతారు అక్కడ వరకు పెట్టున్నారు. అలా కాకుండా దానికి ముందు వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. దాని నుంచి ప్రెషర్ తగ్గుతుంది మార్కెట్ లో. ఆ తర్వాత మార్కెట్ వెళ్లే వాళ్ళ కోసం పార్కింగ్ అవసరాలు తీర్చడానికి గుప్తా స్టోర్స్ లైన్, ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ లైన్ లో కూడా ఇలాంటి పార్కింగ్ అక్కడ అవైల్ చేయొచ్చు. ఇలాంటి ఆల్టర్నేట్ పార్కింగ్ అక్కడ కూడా చేయొచ్చు, ఆల్టర్నేట్ ఒక సైడ్ పెట్టడానికి. ఝాన్సీ లక్ష్మీబాయి రోడ్డు, ఇటు రోడ్డు, ప్యారలల్ రోడ్స్ లో. ఆ తర్వాత మున్సిపాలిటీ నోటిఫైడ్ స్థలం మాకు ఎక్కడైనా ఒకటి చూపిస్తే పబ్లిక్ కోసం మాకు వచ్చే కస్టమర్స్, ఆ తర్వాత క్లాత్ మార్కెట్స్ వాళ్ళు కానీ, మా షరాబ్ మార్కెట్స్ వాళ్ళకి కానీ వచ్చే కస్టమర్స్ కోసం వాళ్ళ న్యాచురల్ నీడ్స్ తీర్చుకోవడానికి బాత్రూమ్ లాంటిది, టాయిలెట్, యూరినల్స్ లాంటిది, సులభ్ లాంటిది ఒకటి ప్రపోజల్ ఉంటే సార్ వాళ్ళు స్థలం ఏమైనా అరేంజ్ చేస్తే మేము దానికి ఫండింగ్ ఏమైనా అక్యూములేట్ చేసుకుని అసోసియేషన్ వాళ్ళు మేము దానికి ముందుకు వస్తాం. ఆ తర్వాత అసోసియేషన్ సెక్యూరిటీ కోసం మాకు బందోబస్తు వాళ్ళకు మాకు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు నైట్ టైం. దానికి పోలీస్ వాళ్ళ బీట్ వాళ్ళతో మాకు సమన్వయం చేస్తే సో యాజ్ దే కెన్ క్రాస్ వెరిఫై నైట్ టైమ్స్ లో వచ్చి వాళ్ళ దగ్గర ఒక బుక్ పెట్టి దాంట్లో ఎంట్రీ చేస్తే ఫుల్ ప్రూఫ్ గా ఉంటుంది, ఫుల్ సెక్యూర్ గా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది అని చెప్పి ఇది ఒక రిక్వెస్ట్. ఇందులో ఆలయాలు, మా మార్కెట్ లో 5 ఆలయాలు ఉన్నాయి, 5 టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ వచ్చే భక్తుల వెహికల్స్ ఉంటాయి, మార్కెట్ వాళ్ళు వచ్చే వెహికల్స్ ఉన్నాయి. ఆల్రెడీ అవ్వ టెంపుల్ కు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పార్కింగ్ ని ట్రాక్ చేయడానికి లేకపోతే స్ట్రీమ్ లైన్ చేయడానికి వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయగలరు. వాళ్ళ హెల్ప్ అయితే మాకు చాలా
ప్లస్ గా ఉంటుంది. మేము చేస్తా ఉన్నామైనా మా కస్టమర్స్ ఉంటారు, మేము షాప్స్ లో బిజీ ఉంటాము, వాళ్ళు ఆల్రెడీ డ్యూటీలో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, టెంపుల్ వాళ్ళు, వాళ్ళ హెల్ప్ కాస్తే తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ పోలీస్ వాళ్ళకి మేము అడిగాం, ట్రాఫిక్ వాళ్ళకి డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ 3 days అయినా మాకు ఇస్తే, అట్లీస్ట్ 3 days ఇన్ ది వీక్ కాస్త స్ట్రీమ్ లైన్ చేయడానికి, మేము చెప్పడానికి, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడానికి చాలా డిఫరెన్స్ అవుతుంది. సో అదొకటి కన్సిడర్ చేస్తే ఇట్ విల్ బి మోస్ట్ హెల్ప్ఫుల్. సార్ వాస్తవంగా ఓల్డ్ టౌన్ కనెక్ట్ చేసేది చాలా బజారే రోడ్, ఏ రోడ్డు కనెక్టెడ్ లేదు. ఇక్కడ పక్కన 2 రోడ్లు ఇంకా ఉన్నాయి, మన ఝాన్సీ లక్ష్మీబాయి ప్యారలల్ రోడ్స్, 2 రోడ్స్ టోటలీ క్లోజ్. సో టోటల్ రోడ్ వచ్చేసి ట్రాఫిక్ వచ్చేసి చాలా బజార్ నుంచి ఇంకోటి 12 మంది లేబర్లు ఉన్నారు, 5 పెద్ద ఆలయాలు ఉన్నాయి, మస్జిద్ ఉంది, అందుకు సేఫ్టీ ఉంటుంది. బజార్లో పెట్టే వెహికల్ అన్ని ఇక్కడ ఖచ్చితంగా పెడతారు సార్. ఏదైనా మనకి ట్రాఫిక్ దీని సమస్య గురించి ఏదైనా పార్కింగ్ ఏరియా అలాట్ చేస్తే అది చాలా బాగుంటుంది. ఇంకోటి 2 రోడ్లు టోటల్గా క్లోజ్ ఉన్నాయి సార్, అవి ఏమన్నా దయచేసి దాన్ని కూడా కొద్దిగా ఓపెన్ చేస్తే చాలా చాలా రుణపడి ఉంటాము ఖచ్చితంగా సార్. ఇది ఒక మేజర్ టౌన్ ఇష్యూ అయింది, కొద్దిగా సాల్వ్ అయిపోతుంది. ఒక్క యూరినల్ మాకు లేటెస్ట్ కస్టమర్ కూడా వస్తారు సార్, వాళ్ళు యూరినల్స్ అంటే బజార్లో చాలా ఇబ్బంది ఉంటుంది, దానికి ఒకటి ఏదైనా స్థలం ప్రొవైడ్ చేపిస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. ఇది వరకు ఓపెన్ ఉండింది, ఆ మధ్యలో రాడు పాత్ర లాస్ట్ 40 రోజుల ముందు తీసేసి క్లియర్ ఉండింది, మళ్ళీ ఈ మధ్య బ్లాక్ చేసినట్టున్నారు. అది క్లియర్ చేసేస్తే మా రోడ్డు ట్రాఫిక్ లో 50% తగ్గుతుంది. దాదాపు నుంచి టువర్డ్స్ జామియా మాస్క్, ఇప్పుడు అక్కడ రోడ్ మీద వెండర్స్ కూర్చుంటున్నారు, అదొకటి క్లియర్ చేసిస్తే ఈ రోడ్డు ప్రెషర్ చాలా తగ్గుతుంది. దట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. जो पब्लिक डिमांड है, जो भी भाषा मेरे लिए ठीक है. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు షరఫ్ బజార్ బిజినెస్ పీపుల్ సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే మా మున్సిపల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఖాలిద్ గారికి, ఖాలిద్ ప్రెసిడెంట్ గౌస్ గారికి, అలాగే దీపక్ జీ దోకా సెక్రటరీ గారికి, గణేష్ సోని గారికి, प्रकाश जैन गारी, प्रकाश जी आप है? अरे आप कमेटी में हैं क्या? अच्छा, लक्ष्मी नारायण गारी, लक्ष्मी नारायण, मणिपाल सिंह गारी, सर नमस्कार, हरिभाषा गारी, हाई भाषा सर, देवराज दोका सर, एक्स म्युनिसिपल चेयरमैन सर, एक्स प्रेसिडेंट ऑफ शराब बाजार. अरे सर इतने पोजीशन मेरे पास भी नहीं और बड़े लोग हैं सर. अरशद हलीम सर, रहीम सर, अरशद रहीम सर, and business people. सर फंडामेंटली आप बिजनेस करने वाले, शराब बाजार बोले तो बिजनेस का सेंटर है, बिजनेस करने वाला है और एकदम बिजनेस सेंटर, हार्ट ऑफ द टाउन, हार्ट ऑफ द बिजनेस. अब सर इज ए ग्रेट अपॉर्चुनिटी, मेरे लिए बहुत ही खुशी होता है आप जैसे बिजनेस पीपल से मिलने के लिए. నాకు మీ దగ్గర కొంచెం నేర్చుకోవాలి కదా వ్యాపారం, నేను కూడా బిజినెస్ మ్యాన్, నేను హాస్పిటల్ బిజినెస్ చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు.
ఇప్పుడు హాస్పిటల్ బిజినెస్ అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి రిజైన్ చేయాలి. ఐ కెనాట్ బి ది CEO ఆఫ్ ది హాస్పిటల్ సార్, పబ్లిక్ సర్వెంట్. సో దాన్ని రిజైన్ చేసి నేను ఇప్పుడు ఫుల్ టైం పబ్లిక్ లైఫ్ లో ఉన్నాను. బట్ ఏమైనా సరే డోంట్ టెల్ మీ అమ్మాయి నాకు చెప్పొద్దు మీరు బిజినెస్ నేర్చుకోవాలంటే బంగారు షాప్ పెట్టాలని చెప్పొద్దు నాకు. మొత్తం డబ్బులు పోగొడుతున్నాను. ఇప్పటికే ఎన్నికల్లో మొత్తం శుభ్రంగా छुट्टी कर दिया सर, हमारी छुट्टी नहीं होना, सबकी छुट्टी होगी सियासत में। इलेक्शन में पूरा जेब खाली कर दिए, तो एक पैसा भी नहीं है। अभी खाली एमएलए का तनख्वाह मिल रहा है मेरे लिए, अभी वो तनख्वाह भी नहीं है अभी तक। 20 दिन हुआ। तो आप ऐसे वही बोलना है बिजनेस सीखना बोले तो गोल्ड शॉप लगाओ बोल के नहीं बोलना है। फिर भी आप इतने इतने बड़े लोग हैं, सर बोल रहे थे मुझे कि शराब बाजार जब से है जब से हूँ मैं यही बिजनेस कर रहा हूँ बोल के बोल रहे थे। क्या ग्रेट पर्सनालिटीज वी हैव हियर, politicians, you are politicians, you are business people, entrepreneurs, X, Y, Z, बहुत अच्छे लोग हैं, great people हैं। And आधुनिक के लिए रेवेन्यू दे दिया, टैक्स बनते, ये बड़ी बात होता है। बहुत लोग हैं खाली बिजनेस करते हैं, टैक्स नहीं बनते, है ना सर? आप टैक्स बनते, एलिगेशंस तो बहुत कुछ है, लेकिन जितना भी टैक्स आधुनिक के अंदर आ रहे हैं उसमें तो मेजॉरिटी शराब बाजार से आ रहा है ना सर? सो ये बहुत बड़ी बात है ना सर? जो टैक्स पेयर ఉంటే వాళ్ళకి రైట్ ఉంటుంది అడగడానికి. when you are paying a tax you have a right to ask something సార్. కాబట్టి ఎమ్మెల్యే కూడా గట్టిగా చొక్కా పట్టుకొని నేను ట్యాక్స్ పే చేస్తాను, మాకు ఫెసిలిటీస్ ఇవ్వాలి, నేను చెప్పింది చేయాలని అడిగే రైట్ మీకుందని నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను సార్. 2-3 విషయాలు చెప్పాను. ఎవరైతే బాగా బిజినెస్ చేసి కంఫర్టబుల్ గా ఉంటారో వాళ్ళ మీదే జనాలు వచ్చి పడతా ఉంటారు. ఇంకొక బ్యాడ్ నోషన్ నేను చూశాను, సార్ కూడా చెప్పాను, షరాబ్ బజార్లో జనాలందరికీ ఊరికే డబ్బులు వచ్చేస్తున్నాయనే ఒపీనియన్ చాలా మందికి ఉంది. రాత్రి పగలు పొద్దున ఎప్పుడో వచ్చి అర్ధరాత్రి దాకా వ్యాపారం చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తారో మీరు నాకు బాగా తెలుసు. వ్యాపారంలో కాంపిటీషన్ లో 100 షాపులు ఉంటే మన షాప్ కి కస్టమర్ని తీసుకొని వచ్చి కన్వర్ట్ చేయడం, కన్విన్స్ చేయడం, సెల్ చేయడం ఎంత కూడా నాకు ఆ కష్టం తెలుసు. ఇది బిజినెస్ అన్నది అందరూ చేయలేని పని. అందరూ బిజినెస్ చేయగలుగుతారా? ఈ ఊర్లో 2,50,000 మంది ఉన్నారు, మీరు మహా అంటే ఒక 20,000 మంది ఉంటారు, 10,000 మంది 20,000 మంది ఉంటారు. మీరు మీ షాప్ లో పనిచేసే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి 10,000 మంది ఉంటారు. మరి 2,50,000 లో 10,000 పీపుల్ ఉన్నటువంటి షరాబ్ బజార్ లో బిజినెస్ చేసే వాళ్ళు డైమండ్స్ కదా అంటాను నేను ఊర్లో. హైలీ స్కిల్డ్ పీపుల్ కదా అంటాను నేను, హైలీ ఎఫిషియెంట్ పీపుల్ కదా అంటాను నేను, ఎలైటెడ్ పీపుల్ కదా అని అంటాను నేను, ఎలిజిబుల్ పీపుల్ కదా మీరు అని అంటాను నేను, స్ట్రాంగ్ పీపుల్ మీరు కదా అని అంటాను నేను. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి మీ దగ్గర. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ కూడా ఆ రకంగానే కనపడతాయి సార్. ఈ ప్రపంచంలో సార్ ఎవడన్నా హ్యాపీగా ఉంటే ఇంకోటికి నచ్చదు. మీరు డబ్బు సంపాదించడం కూడా ఎవరికి నచ్చకపోయేటచ్చు. మీరేమన్నా ప్రింట్ చేస్తున్నారా డబ్బులు? ఏమన్నా కాదు కదా. కష్టపడి కస్టమర్ని కన్విన్స్ చేసి సేల్ చేసి దాంట్లో కొంత ప్రాఫిట్ తీసుకుంటా. ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు, ఏమి చేయకుండా అడ్డంగా లక్షలు సంపాదించేప్పుడు చాలా మంది తెలుసు నాకు. వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు గొప్పోడు కదా, మీకు దండం పెట్టాలి కదా అంటాను నేను.
నేను అప్పుడు కూడా చెప్పాను, అరే ఏం ఉద్యోగం చేయకుండా, ఏమి సద్యోగం చేయకుండా, ఎక్కడ వ్యాపారం చేయకుండా అంత పెద్ద పెద్ద బంగళాలు ఎట్లా వస్తాయి మీకు? వాళ్ళందరితో పోల్చుకుంటే ఇంత చిన్న షాపులో కింద కూర్చొని చెక్క ముక్కలేసుకుని కింద మెజారిటీ షాపులు చూస్తా ఉన్నాను, గోల్డ్ షాపులు అని కింద కూర్చొని అంటే పరుపు వేసుకొని కూర్చొని ఉంటారు. కింద కూర్చొని పొద్దు నుంచి సాయంకాలం దాకా బిజినెస్ చేసి మధ్యాహ్నం ఎప్పుడో కస్టమర్ వస్తే భోజనం కూడా కోరుకోలేదు. నాకు తెలుసు ఆ విషయం. నాకు తెలిసి నేను వ్యాపారం చేసిన, కస్టమర్ వస్తే పేషెంట్ వస్తే నేను కూడా ఇంటికి పోను. ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేసే టైంలో అంత కష్టపడి ఎప్పుడు రాత్రి ఇంటికి పోతే మళ్ళీ ధ్యాస అంతా కూడా మీకు సమస్యలు వస్తే ఎలా సార్? బిజినెస్ అంటేనే ఒక రకమైనటువంటి రెవెన్యూ టర్న్ ఓవర్. మేబీ 10%, 15% డీవియేషన్స్ ఉంటాయి, ఇది కాదన్నా. బిజినెస్ అంటే కొంత డీవియేషన్ లేకుండా ఎప్పుడూ బిజినెస్ చేయలేడు, ఆ క్లారిటీ నాకున్నది. కానీ ఆ డీవియేషన్ ని భూతత్వంలో పెట్టి చూపెట్టి మనుషుల్ని భయపెట్టి ఏదో రకంగా వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవాలన్నటువంటి ఆలోచనే దుర్మార్గం అంటాను నేను. ఆలోచన ఎవరికి రాకూడదు సార్. నా క్లారిటీ ఉంది. గోల్డ్ బిజినెస్ చేసేటప్పుడు సెన్సిటివ్ విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కాస్ట్లీ వస్తువు, సెక్యూరిటీ ఇష్యూస్, మొత్తాన్ని బిల్ చేయలేము. టర్న్ ఓవర్లు విపరీతంగా చూపిస్తూ పోతే గవర్నమెంట్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయని క్లారిటీ. ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాన్ని మీకేం ఇబ్బంది లేదు, వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ కట్టేస్తే. సార్ ఈ రోజుల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్యాక్స్ మిగిలించుకోవాలన్న ఆలోచన చాలా మందికి లేదు. కానీ ఎక్కువ ట్యాక్స్ చూపిస్తే మేము ఎక్కడికో లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయని భయపడే వ్యాపారస్తులే ఎక్కువ మంది ఉంటారు. ఈ ట్యాక్స్ విషయాలు, ట్యాక్స్ ప్లానింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు. మేము మీకు ఆడిటర్లు ఉంటారు, ట్యాక్స్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ ట్యాక్సింగ్ చేస్తూ ఉంటారు, హెచ్యుఎఫ్ ట్యాక్సింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు, నేను ఎటువంటి కాదనట్లే. కానీ ఆ పేరు చెప్పి మిమ్మల్ని ఎవరన్నా వేధిస్తే మాత్రం నేను తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుకుంటానని సార్. మీరు 10,000 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 10 మంది డెఫినెట్ గా తప్పు చేస్తూ ఉండొచ్చు. నేను తప్పు లేని సొసైటీ ఉండదండి, తప్పు లేని సొసైటీ ఉండదు, అలా సాధ్యం కూడా కాదు. వ్యాపారస్తుల్లో 10 మందిలో 9 మంది పర్ఫెక్ట్ గా చేసిన ఒకరైతే ఉంటారు కదా తప్పు చేసేవాడు కదా. నాకేం ఇబ్బంది లేదు, పట్టుకొని దండించడానికి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ ఒక్కరిని చూపించి 9 మందిని వేధిస్తే నేను ఒప్పుకోను అంటాను నేను. నిజమే కాదు, 10 మందిని ఒకరిని పట్టుకోండి, నాకు ఇబ్బంది ఏమి లేదు. ఒకరు తప్పు చేస్తే వాళ్ళు దండించాలి, భయం పెట్టాలి. ఊళ్ళో భయం లేకపోతే కుదరదు, వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కానీ ఆ ఒక్కరిని చూపించి వ్యాపారస్తులంతా తప్పు చేస్తున్నారంటే నేను ఒప్పుకోను. అది ఎప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. సార్ రెండవది పోలీసు. ఒకప్పుడు పోలీసింగ్ అంటే మీకు తెలుసు, తప్పనిసరిగా మీకు ఎట్లా ప్రెషర్ ఉంటుందో డిపార్ట్మెంట్ కూడా ఆ రకమైన ప్రెషర్ ఉంటుందని మీకు తెలుసు. ఎందుకంటే నీకు ఇన్ని కేసులు పట్టుకోవాలి, ఎక్కడో పట్టుకుంటే ఏదో రకంగా దాన్ని చూపెట్టాలా, ఎవరినో పట్టుకొని ఒప్పించాలా, ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి. రెండోది ఏంటి, ఎప్పుడైతే పొలిటీషియన్ దుర్మార్గుడు అవుతాడో, పొలిటీషియన్ సరిగా ఉండడో, అక్కడ పోలీసులు వాడుకొని ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం మీరు నమ్మండి, మీ ముందు నిలబడి ఉన్నటువంటి, చేతులు కట్టుకొని నిలబడుకున్నటువంటి ఎమ్మెల్యే అలాంటి వాడు కాదు అని నమ్మండి. నేను పోలీసులకు ఎటువంటి టార్గెట్ పెట్టలేదు, పోలీసులను ఒత్తిడి చేయలేదు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన వాడిని. లా అండ్ ఆర్డర్ 100% కంట్రోల్లో పెట్టండి అని చెప్పినాను, ఎవరిని స్పేర్ చేయొద్దని చెప్పినాను. ఊరు పర్ఫెక్ట్ గా ఉండాలి తప్ప నాకు ఇంకేమీ వద్దని పోలీసులకు చెప్పిన ఒకే ఒక పొలిటీషియన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నేను ఒక్కడే సార్, నమ్మండి. నేను వాళ్ళకి చెప్పినాను కూడా, ఎవరన్నా నా దగ్గరికి వస్తే కూడా తప్పు చేయనందరూ మీ కాలేజ్ చేయనని చెప్పినాను.
పోలీసులు కూడా ఒకరు ఇద్దరు ఉంటారు అట్లాంటి వాడు కూడా తప్పు చేస్తుండొచ్చు నీ కారణం. కానీ వాడు కూడా తప్పు చేయనంత వరకు నేను మీకు ఫోన్ కూడా చేయను, మీరు ఫ్రీగా లాండ్ ఆర్డర్ చేసుకోండి, తప్పు చేస్తే వదిలిపెట్టను అని చెప్పిన. నేను మీకు కూడా అదే హామీ ఇస్తా ఉన్నాను. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నాది. 99% మంచి వాళ్ళు ఉంటారు. ఎవరన్నా ఒకరు అలా ఉంటే మీరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, అరే అప్పుడు పాలిటిక్స్ వేరే, ఇప్పుడు పాలిటిక్స్ వేరే. ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి 100% మనల్ని సపోర్ట్ చేస్తాడు. 100% సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు యూ హ్యావ్ టు గ్రో. और आप आगे बढ़ना है और अच्छे बिजनेस करना है और अच्छे टर्नओवर करना है और अच्छे कमाना है और खुशी से रहना है. गलत करने की क्या जरूरत है बोलिए सर? అట్లాంటి అవసరమే మీకు ఉండదు. రెండోది, నాకు ఇంతకుముందు సంగతి తెలియదు, నేనైతే మీ దగ్గర నుంచి నో ఎక్స్పెక్టేషన్స్. మీరు ఎవరు వచ్చినా సరే నువ్వు సూడిగా చెప్తా ఉన్నా, నాకెవ్వరు మామూలు ఇవ్వాల్సిన పని లేదు, నాకెవ్వరు కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదు, నేను ఎవరిని ₹1 డబ్బులు అడగను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని భయపెట్టను, ఎవరిని పొలిటికల్ యూజ్ కోసం వాడుకోను. మీ దగ్గర నుంచి ₹1 అంటే ₹1 ఎక్స్పెక్ట్ చేయను. నేను కేవలం మీకు సేవ చేయడానికి మాత్రమే వచ్చినాను. ఎవడైనా సరే నా పేరు చెప్పి అట్లా చేస్తే కూడా మీరు నమ్మద్దు. ఎవడన్నా వచ్చి బర్సరి చెప్పినాడు, డబ్బులు తీసుకురమ్మన్నాడు అంటే కూడా వాడిని కట్టే ఏంటి, నేను వచ్చి చూసుకుంటాను వాడి సంగతి. నా పేరు చెప్పి ₹1 ఎవరికి ఇవ్వను. దయచేసి చెప్తాను, మీరు నాకు కావాల్సింది. సార్ నేను మొన్న గోల్డ్ స్మిత్లు వచ్చారు, ఆచార్య వాళ్ళు వచ్చారు, గోల్డ్ స్మిత్లు వచ్చారు, స్వర్ణకార సంఘం వాళ్ళు వచ్చారు. వాటితో మాట్లాడి చెప్తా ఉన్నాను, ఎంతమంది అంటే సార్ మేము 1200 మంది ఉన్నామండి అన్న. నేను వాళ్ళకి చెప్పిన, 1200 మంది స్వర్ణకారులు ఉన్నారు, మీ దగ్గర చాలా స్కిల్డ్ పీపుల్ కూడా ఉండి ఉంటారు, మీ దగ్గర మంచి మంచి స్వర్ణకారులు కూడా ఉండి ఉంటారు, ఇంకా అవసరమైతే ట్రైనింగ్ కూడా తీసుకోండి మీరు. నేనే కావాలంటే మంచి మంచి స్వర్ణకారులు బాంబే నుంచో ఇంకో చోటు తీసుకొచ్చి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. మీరు ఎందుకు ఆదోనిని గోల్డ్ హబ్ గా చెయ్యరు అని అడుగుతా ఉన్నాను నేను. ఆ స్వర్ణకారులంతా మీ దగ్గరే పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు సపరేట్ గా పెట్టుకోరు, మీ దగ్గరే ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎంకరేజ్ చేయండి వాళ్ళని. మీరు నాకు తెలియదు, మీరు నా స్వార్థం ఒకటే సార్, మీరు పెద్దగా బిజినెస్ చేస్తే ఊరు పెద్దగా పెరుగుతుంది, మీరు తక్కువ బిజినెస్ చేస్తే ఊరు అంతే ఉంటది. మీరు సాటిస్ఫైడా? వ్యాపారం చేసేవాడికి పెద్ద బిజినెస్ చేయాలని కోరిక ఉండాలి కదా, ఉండాలా వద్దండి? అసలు మీకుందా? ఉంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా వచ్చినప్పుడు ప్రకాష్ జైన్ అడిగితే నాకు చాలు సార్ ఎక్కువైపోయింది అంటాడు. వాళ్ళ అబ్బాయిలు అడగాల, లేకపోతే వాళ్ళ మనవాళ్ళు అడగాల, ఏమమ్మా నువ్వు పెద్ద బిజినెస్ చెయ్యి, మా తాత ఎక్స్ఎమ్మెల్యే మా తాత ఎక్స్ఎమ్మెల్యే అని అంటే లాభం లేదు. మీరు పెద్ద బిజినెస్ చేసి ఊర్లో పెద్ద పేరు తెచ్చుకోండి కొడుకుల్ని మనవాళ్ళని అడగాలి. అలాగే మీ అందరి నెక్స్ట్ జనరేషన్ లో చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ, పెద్దగా ఆలోచన సార్. సింపుల్ చెప్తాను చూడండి సార్, ప్రొద్దుటూరు ఎంత చిన్న ఊరు సార్, చాలా చిన్న ఊరే కదా. ఆదోనితో పోల్చుకుంటే కూడా చిన్న ఊరు, కానీ గోల్డ్ నేమ్ లో ఎవరికి పెళ్లి కావాల్సి వస్తే రాయలసీమ మొత్తం మీద చీరలు కొనుక్కోవడానికి ధర్మవరం పోతే, వెంకటగిరికి పోతే, గోల్డ్ కొనుక్కోవడానికి ప్రొద్దుటూరు పోతున్నారా లేదా చెప్పండి సార్? అంటే బయట డబ్బులన్నీ తీసుకెళ్లి ప్రొద్దుటూరులో డబ్బులు ఇస్తా ఉన్నారు పెళ్లి వచ్చినప్పుడంతా. మీరు ఎప్పుడన్నా పోండి,
అందుకనే ప్రొద్దుటూరు గోల్డ్ షాపుల్లో ఎప్పుడు పోయినా బిజీ 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 కిటకిటలాడతాం. చూసారా మీరు ఎప్పుడన్నా? అదే వెళ్ళిన ప్రొద్దుటూరు పోయినారో లేదో? పోయినారా ఎవరన్నా? వెళ్ళండి అమ్మా, ఇల్లు ఒకసారి చూడండి. అంటే మోటివేట్ చేసుకోవడానికి చూడండి, టు చార్జ్ యువర్ సెల్ఫ్. ఇది చూడండి, ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు కంచికి పోండి, ఏ చీరల షాప్ అన్నా ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది. పొద్దున 10 o'clock ఓపెన్ చేస్తే చాలు అట్లా ఉంటారు. ప్రొద్దుటూరులో కూడా గోల్డ్ కొనుక్కోవడానికి అలా ఉంటారు. మరి ఆదోనులు అట్లా ఎందుకు ఉండదు? ఆదోనిలో కూడా గోల్డ్ కొనుక్కోవాలంటే, ఆర్నమెంట్ కొనుక్కోవాలంటే ప్రొద్దుటూరు పోతే ఎలా? సో దీన్ని గోల్డ్ హబ్ గా ఎందుకు చెయ్యము? ఆలోచన చేయండి సార్. పెద్దలు చాలా మంది ఉన్నారు, స్టేజ్ మీద కూడా చాలా మంది ఉన్నారు. ఆలోచన చేయాలి, పెద్దలు మీరు గైడ్ చేయాలి. ఒకప్పుడు అంటే ఎంకరేజ్ చేసే వ్యక్తులు లేకపోయేటచ్చు, అందువల్ల మీరు చేయలేదేమో. ఈ రోజు ఎంకరేజ్ చేసే ఎమ్మెల్యే ఉన్నాడు కదా. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాను అని ఎమ్మెల్యే ఉన్నాడు కదా. మీరు బిజినెస్ చేస్తే బ్యాంక్ నుంచి మీకు సపోర్ట్ చేస్తాను అనే ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బిజినెస్ చేస్తాడు చెప్పండి సార్. పోనీ ఇట్లా ఎవరన్నా ఎమ్మెల్యే చెప్తాడా? అదే మీరు వ్యాపారం ప్రమాణంగా చేయడు. ఎవరన్నా మిమ్మల్ని చూస్తే మీరు బాగున్నారు, సాయంకాలం రండి ఒకసారి మాట్లాడాలి. నాకు అట్లాంటి కోరికలు లేవు. మీరు స్వీట్లు ఇస్తే కూడా తింటారు. చాలా మంది మేము కలిసి ఉన్న స్వీట్లు ఇస్తారు, ఆ స్వీట్ కూడా తింటాను. కాబట్టి నాకు అట్లాంటి ఇబ్బంది లేదు. నాకు కావాల్సింది మీరంతా బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తే, మీరంతా కూడా బ్రహ్మాండంగా ఎదిగితే ఆదోని అభివృద్ధి చెందుతుందని ఏకైక ఆశపడి మిమ్మల్ని బిజినెస్ చేయమంటా ఉన్నాను. బాగా బిజినెస్ చేయమంటా ఉన్నాను. రిస్క్ తీసుకోవాలి బిజినెస్ లో. నాకు తెలుసు బిజినెస్ లో రిస్క్ తీసుకోకుండా పెద్దగా చేయలేమని కూడా తెలుసు. నాకు రిస్క్ తీసుకోవాలి, తీసుకొని బ్రహ్మాండంగా చేయాలి. మోడల్స్ చూడండి సార్, ప్రొద్దుటూరు పోయి చూడండి, బాంబేకి వెళ్ళి చూడండి, అహ్మదాబాద్ పోయి చూడండి. ఐ లివ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వేర్ గోల్డ్ బిజినెస్ ఈజ్ అ మైన్. నెల్లూరు ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్. ఆ మోడల్స్ ఇక్కడ దొరకవుగా. మన మీద కొన్ని హబ్బులు తయారు కావాలి సార్. నేను ఇప్పుడు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్లు వాళ్ళు వస్తే చెప్తాను, ఎందుకు ఎడ్యుకేషనల్ హబ్ చేయరు మీరు? నీట్ కోచింగ్ ఇక్కడ లేదట, దానికోసం కర్నూలు పోవాలంటారు, దానికోసం విజయవాడ పోవాలంటారు, హైదరాబాద్ పోమంటా ఉన్నారు. ఎందుకు కోచింగ్ సెంటర్లు పెట్టరు? నేను ఎంకరేజ్ చేస్తాను కదా. అలాగే నంబర్ ఆఫ్ హబ్స్ పెట్టాలి, అప్పుడు బయట నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే డబ్బులంతా కూడా రైతులు పంట పండిస్తే వచ్చే డబ్బులు తప్ప ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా? లేవు. వాడు రాత్రి పగలు కష్టపడాలా, వాడు పోయి అమ్మాలా, ఆ డబ్బులు సీజన్ వస్తే అప్పుడు మీ దగ్గర వచ్చి గోల్డ్ కొని దాచుకోవాలి, పెళ్లిళ్ళు చేయాలి. పొరపాటున వర్షాలు పడకపోతే, పొరపాటున ఏదైనా అయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర డబ్బులు లేవు. ఎప్పుడు కూడా సార్ మనీ సర్క్యులేషన్ లో విత్ ఇన్ ది టౌన్ లిమిటెడ్ గా ఉంటది. సేమ్ టైం కాంపిటీషన్. ఒక షాప 100 షాపులు 1000 షాపులు కనబడతా ఉన్నాయి. కాంపిటీషన్ లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సర్వైవల్ కోసం కాస్ట్ తగ్గించి, ప్రాఫిట్ తగ్గించి తప్పనిసరిగా మనం సేల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతా. నేను మొన్న జైన్ వాళ్ళ మీటింగ్కి వెళ్ళాను. జైన్ వాళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళు చెప్తారు, ఈ ఊర్లో అమ్మాయిని ఇవ్వట్లేదండి, పెళ్లి చేసుకుందామంటే మా పిల్లలకి ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను చెప్పినాను, ఈసారి అమ్మాయిని చూడడానికి వెళ్ళి నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను చెప్తాను, వాళ్ళకి రికమెండేషన్ ఇస్తాను. ఆదోని మారిపోయింది, ఆదోనికి హ్యాపీగా పిల్లల్ని ఇవ్వండి అని చెప్తామని చెప్పాను నేను ఆ రోజు. అలా బిజినెస్ ని బయట నుంచి డబ్బులు రావాలి సార్. పక్క ఊర్ల నుంచి మన కోసం కొనేవాళ్ళు రావాలి, బయ్యర్స్ పక్క నుంచి రావాలి సార్. వాళ్ళు వచ్చి ఇక్కడ మంచి మంచి మోడల్స్ కొని
మీ దగ్గర గోల్డ్ కొంటే, మీ దగ్గర వస్తువులు కొంటే, మీ దగ్గర మనుషులు, మీ దగ్గర మ్యాన్ పవర్ ఉంది, స్వర్ణకారులు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఐడియాస్ అండ్ సంబడి హ్యాస్ టు సీరియస్లీ వెంచర్ ఇట్. అలా చేస్తే మంచి పేరు వస్తారు. అందరూ చేయలేరు, మళ్ళీ 1000 షాపులు ఉన్నాయనుకోండి, 1000 మంది చేయలేరు, కానీ 100 మంది చేయగలుగుతారు సీరియస్ గా తీసుకుంటే. యూత్ కి ఆ చేయాలనే కోరిక కూడా ఉంటది. అందువల్లే యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మళ్ళీ చెప్తాను, సీరియస్ గా తీసుకోండి. మీరు అదే ప్రొఫెషన్ లో ఉన్నారు కదా, సీరియస్ గా తీసుకోండి. ఇబ్బంది లేకుండా చూసుకుంటాను, టెన్షన్ పడకండి. పోలీసులు వస్తారు, పట్టుకుంటారు, అది వస్తారు, ఇది వస్తారు, ఇవన్నీ కూడా నెగిటివ్ పార్ట్ అంటే. పాజిటివ్ పార్ట్ చూడండి, మంచి వాతావరణం, పాజిటివిటీ ఉంది, మంచి పొలిటీషియన్ ఉన్నాడు, మంచి ఎమ్మెల్యే వచ్చినాడు. ఈరోజు రాజకీయ పార్టీలే లేవని చెప్తా ఉన్నా నేను. ఈరోజు మార్నింగ్ కూడా చెప్పాను, ఆదోనిలో ఆ పార్టీ ఈ పార్టీ లేనే లేదు, ఒకే ఒక పార్టీ ఉంది, ఆదోని అభివృద్ధి చేసే పార్టీ అని చెప్పాను. మనకి పార్టీలు ఎందుకు సార్? నేనే చెప్తున్నాను పార్టీలు లేవని. మీకెందుకు సార్ రాజకీయాలు, మీకెందుకు సార్ పార్టీలు? పార్టీల పేరు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెట్టాలా? ఆదోనంటే అందరూ కలిసి చాలా మంది చెప్తారు, బార్సర్ది ఆగే డెవలప్ कर दो, मैं अकेले कैसे करूं, कैसे करता हूं भाई साहब, ये बोलिए. हम सब आपके साथ हैं सर, हम सब आपके साथ हैं. वही पूछ रहा हूं मैं. మీరందరూ తలా చేస్తే నేను ఈ ఊరు డెవలప్ చేయడం సులభం. అందరూ వాళ్ళు ఎట్లా గట్టి కూర్చొని బార్సర్ది तुम करो, बारसरदी तुम करो, तो कैसे करना है? ये भी नहीं होता ना सर. मुझे 5 साल की जॉब दी है आप, है ना सर? ये 5 साल एमएलए के जॉब दिए, ये 5 साल में मैं कुछ करके दिखाना चाहता हूँ, पक्का करूंगा. ऐसे इतना तो देखिए, पक्का करूंगा. నేను స్పాంటేనియస్ గా కూడా నేను చేయగలను. నేను జైన్ మీటింగ్కి వెళ్ళాను. జైన్ మీటింగ్కి వెళ్తే ఆయన కుమార్ అనే ఒక కుమార్ జైన్ లేచి ట్రాఫిక్ వన్ సైడ్ పెట్టలేదండి, ఆ పక్క ఈ పక్క ఇర్రెగ్యులర్ గా పెడతా ఉన్నాడని చెప్పాను. నేను వెంటనే నా మొబైల్ ఇవ్వమని చెప్పి అట్లాగా పెట్టుకుని సిఐ గారికి చెప్పాను, రేపటి నుంచి ఈ పక్క ఆ పక్క పెడితే ఎత్తుకెళ్ళిపోండి వెహికల్స్, మీరు 4 రోజులు పెట్రోలింగ్ చేయండి, అవసరమైంది నేను వచ్చి నిలబడతాను, ఎవరైనా వస్తారో చూస్తానని చెప్పినాను ఆయన ఫోన్లో. నేను అంత సీరియస్ గా కూడా ఉంటాను. ఎందుకు అలా చేయాలి సార్? నాకు ఈ ఊర్లో ఉన్న వ్యాపారస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే కోరిక ఉంది. ఎవ్వరూ ఏ వ్యాపారి కూడా నష్టపోకూడదనే కోరిక ఉంది. ఏ వ్యాపారి కూడా ఇక్కడ సరిగా లేదు, ఊర్లో పరిస్థితులు బాలేవు, నేను పక్కూరికి పోయి బళ్ళారికి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి వ్యాపారం చేసుకుంటాననే పరిస్థితి ఒక్కరికి కూడా రాకూడదనే కోరిక ఉంది. అందువల్ల అంత సీరియస్ కావాలి. మీరు చెప్పండి ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్లు కావాలో, ఇంకేమేమి కావాలో ఇవన్నీ చెప్పండి. రేపు నుంచి నిలబడి చేసి పెడతా. మీరు బిజినెస్ పెంచుతానంటే నేను మాట్లాడతా. ఇప్పుడు అన్న చెప్పాడు, రషీద్ అన్న చెప్పినాడు, ఆయన చెప్పినాడు, నేను ఆయన ప్రామిస్ చేస్తాను, మీ అందరికీ చెప్తాను, రేపు రాలేను కానీ ఒక వారం టైం ఇవ్వండి. వారం 10 రోజుల తర్వాత నేను వచ్చిన తర్వాత విజయవాడ పోయి రావాలి. పోయి వచ్చిన తర్వాత నేను ఫిజికల్ గా వస్తా. పగలు వచ్చి మీ అసోసియేషన్ లీడర్స్ అందరినీ తీసుకొని నేను నడుస్తా, దాని మీద ఈ వీధి నడుస్తా, వెనకాల ఉన్నటువంటి వీధి నడుస్తా, ఆ పక్క వీధులు కూడా నడుస్తా. నాతో పాటుగా నేను ఒక్కడే రాను. నేను ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఆదోని. నాతో పాటుగా పోలీసు వస్తుంది, అధికారులు వస్తారు, ట్రాఫిక్లు వస్తాయి, అందరూ పరిగెట్టుకొని వస్తారు. అక్కడికక్కడ ఇది చేయండి అది చేయండి అక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తా. మీ కళ్ళ ముందు సాల్వ్ చేసిపోతాను. అదే కదా, అది మీరిచ్చిన పవరే నాకు. నేను నన్ను ఎమ్మెల్యే ఎవరు చేశారు సార్? మీరే కదా. ఎమ్మెల్యేగా నాకు ఆ పవర్ వచ్చింది, నా వెనకాల ఆఫీసర్లు వస్తా ఉన్నారు, నేను చెప్పింది జరుగుతుందంటే
అది మీరు నాకు ఇచ్చినటువంటి పవర్. నేను ఎప్పుడు మీకు రుణపడి ఉండాలి. అట్లా కాకుండా నేను ఎమ్మెల్యే అయిపోయినాను, మీరందరూ మా ఇంటి దగ్గరికి రండి, నా గేట్ దగ్గర నిలబడండి అంటే కళ్ళు ఎత్తికి వస్తే ఏమవుతుందో కూడా గత ఎన్నికల్లో మీరు చూశారు. నేను అటువంటి మనిషిని కానే కాదు. నేను డౌన్ టు అర్త్ ఉంటాను. నేనేం పుట్టుకతో ఎమ్మెల్యేని కాదు, కష్టపడి చిన్న టీచర్ కొడుకుగా పుట్టి అంచెలంచెలుగా వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లో ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాను. నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక మనిషిని గౌరవించడమే తెలుసు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం నా జీవితంలోనే లేదు. కాబట్టి మీరు ధైర్యంగా రావచ్చు, మీరు ధైర్యంగా చేయొచ్చు. ఏ ప్రాబ్లం అయింది ఇప్పుడు చెప్పాడు, ఇప్పుడు అన్న చెప్పినాడు, ట్రాఫిక్ సమస్య చెప్పినాడు, అలాగే పోలీస్ సెక్యూరిటీ గురించి చెప్పాడు. నిజం, పోలీసులతో నేను రివ్యూ చేస్తా ఉంటాను. 50 మంది ఒక స్టేషన్ లో పోలీసులు ఉంటారంటే 25 మంది ఉన్నారు. ఎందుకు? మీరు ఊరు పెంచలేదు, ఊరు బ్రహ్మాండంగా లేదు. పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేరు. మా కర్నూలు ఇచ్చేయండి సార్, ఆడిపోతాం, ఈడికి పోతాం, ఆ ఊరికి పోతాం, ఈ ఊరికి పోతాం, ఈ ఊర్లో రాజకీయాలు పడలేము. కనీసం పోలీసు నాకు పోలీసు వాళ్ళు అడిగితే చెప్తా ఉన్నారు, సార్ ఆటో వాడికి కూడా మా మీద గౌరవం లేదు సార్, ఆటో వాడిని బట్టి కూడా ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు సార్, అట్లాంటి ఊర్లో మేము ఎట్లా బతికే సార్ అంటాడు. అయితే పోయి అమ్మా అనుకోండి నేను కూడా ఏంటి కావాలి, పోలీసులు రావాలి ఇక్కడ పని చేయడానికి, రెవెన్యూ వాళ్ళు రారు సార్. మీరు నమ్మండి, మున్సిపాలిటీలో మీకు కూడా తెలుసు, మున్సిపాలిటీలో సర్వేయర్ లేడు. నమ్మండి సార్, రేపు మీరు ఏదైనా ఇష్యూ తీసుకొని వచ్చి మా ఇల్లు కొట్టేస్తారో కలిసేస్తారంటే కొంచెమంటే సర్వేయర్ లేదు. సర్వేయర్ రెవెన్యూ నుంచి తెచ్చుకోవాలి మేము. ఎవరు రావట్లేదు ఈ ఊర్లో పనిచేయడానికి. 3 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉండాలా, ఒక్కడే ఉన్నాడు. ఇంక మీరు రెవెన్యూలోకి పోండి, గందరగోళం. అసలు మీరు చూసుకోవాలి, మీ ఇల్లు మీ పేర్ల మీద ఉన్నాయా లేదా చూసుకోండి, అది కూడా ఎవరో ఉంటాడు. మీరేమంటే నీకు ఓటు వేసే మొత్తం సెట్ చేసి అంటారు. ఎట్లా చేయాలి సార్ చెప్పండి, ఎట్లా చేస్తాను చెప్పండి. నేను ఒక్కటి ఏం చేయగలుగుతాను? ప్రాక్టికల్ ఆలోచన చేయండి సార్. ఆదోనిని మళ్ళీ ఫౌండేషన్ దగ్గర నుంచి కింద నుంచి బిల్డ్ చేయాలి. సాధ్యం కాదు సార్. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా పాడైన ఆదోన్ని నా దగ్గర మంత్రదండం ఉందా, ఇట్లా ఓం చేసేయమంటే డెవలప్ అయిపోతుంది సార్, అవుతుందా సార్? అట్లా అవ్వదు సార్. ఇది ఫౌండేషన్ రూట్స్ దగ్గర నుంచి నేను సెట్ చేసుకుంటా పోవాలి. రూట్స్ దగ్గర నుంచి దీన్ని మనుషుల్ని ఫిల్అప్ చేసుకుంటా పోవాలి. సార్ మీకు ఒకటే చెప్తాను చూడండి, కరప్టెడ్ గా ఉండడం వెరీ 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 ఈజీ. నేను హానెస్ట్ అని చెప్పడానికి ఎంత కష్టపడాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. హానెస్ట్ కూడా కష్టం సార్. నేను ఈ ఊర్లో సీక్రెట్ చెప్తాను, ఈ ఊర్లో నేను రాగానే చెప్పినాను, నాటు సారా ఉండకూడదని చెప్పినాను, పేకాట ఉండకూడదని చెప్పినాను, మట్కా ఉండకూడదని చెప్పినాను, గోండాయుధం ఉండద్దని చెప్పినాను, కబ్జాలు ఉండద్దని చెప్పినాను. ఇక్కడ దాకున్నారు నా మీద, నా మీద గొంతు దాకున్నారు జనాలంతా. ఈరోజు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆయన ఒక ఆయన వచ్చి, స్టేట్ పోలీస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆయన వచ్చి నాకు ఫోన్ చేస్తారు, వాట్సాప్ కాల్ ఫోన్ చేసి, సార్ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆదోన్లో వాళ్ళందరూ కూడా చాలా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, మీ సెక్యూరిటీ పెంచుకోవాలి, మీ మీద అటాక్ చేస్తారు, అది ఇది అని అంటాడు. నేను చెప్పిన ఆదోని డెవలప్ చేసేటప్పుడు నన్ను చంపేసినా పర్లేదు, చచ్చిపోతాను అని చెప్పాను. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే ముందు ఆలోచన చేసుకోవాలి. నాకు తెలియదు, ఎమ్మెల్యే ముందు మిమ్మల్ని ఓట్లు అడిగే ముందు ఆలోచన చేసుకోవాలి. నా మీద సెక్యూరిటీ ఇష్యూ వస్తుందని, నన్ను ఎవరు ఏమో చేసేస్తారని ఎమ్మెల్యే కాకముందు ఆలోచన చేస్తాను. ఎమ్మెల్యే అయిన తర్వాత, మీరందరూ నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎవడొచ్చి నన్ను ఏం చేసి నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఊరు అంత భయంకరంగా, ఇది నమ్మాలి, నిజం, ఇది నచ్చి నిజమే. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పటిదాకా నేరాలకు ఘోరాలకు అలవాటు పడి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ నోటికాడ గుడ్డు తీసుకుని వదిలిపెట్టేస్తారా? ఆలోచన చేయండి ఒకసారి. తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా
నన్ను చూసి సంతోషపడతారా? ఆలోచన చేయండి. అయినా కూడా నేను సిద్ధంగా ఉన్నా, ఎవడు ఏమి చేసినా సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా మీద చేయబడి వాడు బతుకుతాడని నేను బతికేస్తాను. ఎవరినో కొట్టినా ఇచ్చినా ఆమె హత్య చేసినా నేను బతికేస్తా. తర్వాత వాడి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి కదా. మా కేంద్ర పార్టీ ఊరుకుంటుందా? ఇవన్నీ ఆషామాషి వ్యవహారాలు కాదు, ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఈ రోజు ఎవరికి బాధ ఉంది అంటే తప్పు చేసేవాడికి ఈ ఊరిలో బాధ ఉంది, సరైన వ్యాపారం చేసేవాడికి అసలు బాధే లేదు, వాడు సంతోషంగా ఉన్నాడు నాతో. నేను అందుకని మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండంగా చేస్తా ఉన్నా, బ్రహ్మాండంగా మంచి వ్యాపారాన్ని చేయండి, పాజిటివ్ వ్యాపారాన్ని చేయండి, బ్రహ్మాండంగా ఎదగండి. ఇవన్నీ ఆదో నేను ఫుల్ టైమర్, నేనేం పార్ట్ టైమర్ కాదు. రోజుకి ఒకసారి జనాలతో అట్లా కనబడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పంచాయతీలు చేసే ఎమ్మెల్యే కాదు నేను రోజుకు 15 గంటలు పనిచేస్తా ఉన్నా. పొద్దున 8-9 గంటలకు బయటకు వస్తా ఉన్నా, మళ్ళీ ఇంటికి పోయేసరికి రాత్రి 11 గంటలు అవుతా ఉన్నా. ఇట్లాంటి పని చేసే ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసారా మీరు? ఇంత కష్టపడి పని చేస్తారు ఎవరి కోసం? మీరు ఓటు వేసారు, నేను ఎమ్మెల్యే అయినాను, ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మీకు అన్ని చెప్పినా ఇలా చేస్తానని అదే చేస్తా ఉన్నా. నేను పెద్ద ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. దానికి ఇలా చేసినందుకు ప్రభుత్వం నాకు జీతం కూడా ఇస్తుంది, తెలుసా మీకు? ప్రభుత్వం నాకు శాలరీ ఇస్తుంది. మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేశారు. అయ్యా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నాకు మీ గుండెల్లో స్థానం కావాలా తప్ప ఇంకేమీ వద్దని మాత్రం గట్టిగా చెప్తా. చాలా స్పష్టంగా చెప్తాను. ఈ ఊర్లో ఉన్నటువంటి 2,50,000 మంది అందరూ నాకు ఓటేసారా సార్? వేయలే కదా? వేసారా? 2,50,000 మంది ఓటేసారా సార్? నాకు వేయలే కదా? ఆ 2,50,000 మంది నన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, నాకు ఓటైన వాళ్ళు ఉన్నారు, నాకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు. అయినా కూడా నాకు ఎక్కడ చిన్న 1% కూడా ఇబ్బంది లేదు. ఈరోజు అందరూ నా దగ్గరికి రండి అంటా. నాకు ఓటైన వాడు, నా మీద వీడియోలు చేసిన వాడు, నువ్వు రా, నీకెందుకు, నువ్వు వచ్చి ఊరిని బాగు చేయి నాతో మాట అని చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పరంగా ఎక్కడ ఎవరి మీద కక్ష కట్టను అని చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కక్ష ఉండనే ఉండదు, రాజకీయాలు ఉండనే ఉండవు. ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకా 5 సంవత్సరాల అభివృద్ధి మాత్రమే అని చెప్తా ఉన్నా. దయచేసి మీ అందరికీ కలిసి రండి. రాజకీయాలతో సంబంధం లేక మీకెందుకు, మీ రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా డెవలప్ చేసి, అట్లనే మీకు రాజకీయాలు వద్దని నేను చెప్పను. మీలో పెద్ద మనుషులందరూ కూడా చూడండి, ఆయన ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకో అందరూ ఉన్నాడు, ఎక్స్ చైర్మన్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచి ఆలోచనలు చేసే వాళ్ళంతా రాజకీయాల్లోకి రండి. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం. బ్రహ్మాండంగా మీరు కూడా మంచి పదవుల్లో ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. మీరందరూ కూడా బ్రహ్మాండంగా చేసుకోవాలని నేనందరూ కూడా మీకు చెప్తాను. స్వర్ణకారుల్ని దయచేసి మీరు ఎంకరేజ్ చేయాలన్నారు. అలాగే టాయిలెట్ సమస్య చెప్పాడు అన్నారు. నేను ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి మీటింగ్ లో మున్సిపల్ స్థలాన్ని మీరు ఐడెంటిఫై చేస్తే సులభ్ కాంప్లెక్స్ వాళ్ళతో మాట్లాడినాను, వాళ్ళు వెంటనే కట్టేస్తారు. వాళ్ళ బయట వాళ్ళు కడితే అడ్వాంటేజ్ ఏమిటంటే మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు 2 రూపీస్ 3 రూపీస్ ఇస్తారు, దాంతో మెయింటెనెన్స్ బాగుంటుంది. గవర్నమెంటే కట్టింది అనుకోండి, 1 వీక్ లో మీరు ఎవ్వరు వాడలేరు దాన్ని, మళ్ళీ దాన్ని లాక్ చేయాలి. సో ది బెస్ట్ వే ఈజ్ పే అండ్ యూజ్ ఈజ్ ది బెస్ట్. మినిమం దానికి కావాలంటే కంట్రోల్ చేస్తాం. వాళ్ళు ఎక్కువ డబ్బులు అడిగితే నేను మాట్లాడి కంట్రోల్ చేయిస్తాను. నేను మున్సిపల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్లేస్ తీసుకుంటాను. దయచేసి మీరు ఎవరు కూడా అబ్జెక్ట్ చేయదు. ఎందుకంటే మా షాప్ పక్కన వస్తుంది, మా షాప్ ఎదురుగా వస్తుంది, ఇట్లాంటివి చెప్పకండి. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కదా. ఇట్లాంటి ఎవరు చెప్పాలి. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్ అంటే ఏ షాప్ అయినా కొట్టేయడమే, మొహమాట ఏం లేదు. ఊర్లో ఒకనే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏ పార్టీ వాళ్ళన్నా కొట్టేమని చెప్తా ఉన్నా. మీరు చూసారు, తీస్తా ఉన్నారు, అప్పటికే మొదలు పెట్టారు. ఒక పక్క నుంచి ఇప్పుడు తీసుకొని జేసీబీ తీసుకుని కొడతా ఉన్నారు.
మొహమాటమే లేదు. వాడు వచ్చి సార్ ఫోన్లు చేస్తా ఉన్నారు, పొలిటీషియన్లు బెదిరిస్తా ఉన్నారు, మొబైల్ ఆఫీస్ కుట్టేయమని చెప్పిన. కుట్టేటప్పుడు మొబైల్ ఆన్ లో ఉంటుందని చెప్పిన. నీ కరెక్ట్ గా లెక్క పెట్టు, గీత గీవు కొట్టేయి, కొట్టేసేటప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకో, జేబులో పెట్టు, తర్వాత చూసుకుంటాను నేనని చెప్పినాను. ఎవరు నా దగ్గర రమ్మని చెప్పాను. నేను చూడండి ఎవరిని ఆ పార్టీ ఎవరిని పట్టించుకోను. అలా చేస్తేనే అది సాధ్యం అవుతుంది. లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాడు తెలిసినోడు అది ఇది అది ఒక్కటి మాత్రం వదిలేసి వీటన్ని కొట్టి ఇవన్నీ అంటే మళ్ళీ ఏడవుతుంది సార్, అట్లా అవ్వదు కదా. సో డెఫినెట్ గా ఈ టాయిలెట్స్ ని వెంటనే పని మొదలు పెట్టిస్తాం. నా ఒక 1 month 2 months లోపలే నేను మార్కింగ్ చేసుకొని ప్లేస్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకొని సులభ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కాంట్రాక్ట్ తీసుకొని 2 months 3 months లోనే దాన్ని సెట్ చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ ఒకసారి నేను ఇంకోటి కూడా చెప్తాను, ఏదో ఎలక్షన్లు అయినాయి షాడో కప్పుతామని పార్సల్ పిలిచాం, ఎమ్మెల్యేని పిలిచినాం, ఇంకా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు పిలుద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే గుండెల్లో ఉన్నాడు, గుండెల్లో మాత్రం చూడదు, నేను కూడా చూడాలి అప్పుడప్పుడు, లేకపోతే పనులు కావాలి. కాబట్టి నేను తప్పనిసరిగా ప్రతి నెల షరాబ్ బజార్కి వస్తా. ప్రతి నెల షరాబ్ బజార్, ప్రతి నెల మీరు షాలో కప్పదు, ప్రతి ఒకసారిగా తండయ్యద్దు, ప్రతి ఒక్కసారి టైం వేస్ట్ చేసుకుని వ్యాపారం టైంలో వదిలిపెట్టి వదిలేగా. కానీ నేను అసోసియేషన్ కలవడానికో ఆఫీసర్లు తీసుకోనో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని ఏదో రకంగా వచ్చి ఇక్కడ అన్ని చెక్ చేసుకుంటాను, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. నాకు కావాల్సింది ఏంటి? మీరు మంచి బిజినెస్ చేయడం. మీరు మంచి బిజినెస్ చేస్తానంటే నేను ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తా. సార్ మేము లేదు సార్, మేము ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామంటే ఇవన్నీ చేయడం ఎందుకు, దండగా ఉన్నది ప్రశాంతంగా ఉండగా చెప్పాలి. మీరు బిజినెస్ బ్రహ్మాండంగా పెంచుతారా లేదా అనే విషయం చెప్పండి ఫస్ట్. అంతే కదా. మీరు ఈ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ తో పోల్చుకుంటే ప్రతి సంవత్సరం గ్రోత్ ఉంటే అప్పుడు నా ఎఫర్ట్స్ కి నేను ఇచ్చే టైం కి వీటికన్నింటికి వాల్యూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఈ ఇయర్ టర్న్ ఓవర్ ఇంతే ఉందనుకోండి సార్, అంత ఎనర్జీ ఎందుకు దాని మీద పెట్టాలా? నేను ఇంకెక్కడన్నా పోయి ఇంకో వీధిలోనో ఇంకో ఏరియాలోనో పెట్టుకోవచ్చు కదా, ఆలోచన చేయండి. సో దయచేసి మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మాండంగా బిజినెస్ చేయాలని, ఎదగాలని, ఏ కష్ట నష్టం వచ్చినా సరే తప్పనిసరిగా నేను మీతో ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను.